ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, సడన్ గా పోలీస్ స్టేషన్ నుంచి ఒక కాల్ వస్తుంది, నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ నమోదు చేశాము, కేసు ఉంది, రావాలి అని. అసలు కేసు ఎవరు పెట్టారో మనకి తెలియదు, అసలు ఎందుకు పెట్టారో మనకి తెలియదు. ఇలాంటి సందర్భంలో ఎవరైనా కూడా లీగల్ పరంగా మేము చర్యలు తీసుకోవాలి అంటే ఎలా ఉంటుంది సార్? పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చేటప్పుడు సహజంగా చాలా మందికి ఒక భయం ఉంటుంది సిరి గారు. చాలా మందికి భయం ఉంటుంది. అక్కడ ఎస్ఐ గారి నుంచి కానీ కానిస్టేబుల్ దగ్గర నుంచి కానీ పలానా మీరు పోలీస్ స్టేషన్కి రండి అనగానే భయపడిపోతాం. ఇక్కడ రెండు విషయాలు మీకు తెలియపరచాలి. ఒకటి, ఇప్పుడిప్పుడే టీనేజ్ దాటి మేజర్ లేని కొంతమంది ఉంటారు. అంటే 21, 24, 25 ఇయర్స్. ఏదో వీధిలో చిన్న కోట్లాటలో గొడవలు ఎట్లాంటివి జరిగి ఉంటాయి. అందులో కాస్త తెలిసిన వ్యక్తులు వెళ్ళి పోలీస్ స్టేషన్ ఏదో కంప్లైంట్ చేస్తుంటారు. ఈ అబ్బాయిని అక్కడ పిలిపే విచారణ కార్యక్రమంలో భాగంగా పిలిపించే పని చేస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందంటే చాలా మంది భయపడిపోతారు, ఒక ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. అక్కడ కొన్ని సందర్భాల్లో ఏమైందంటే మాట్లాడుకునేటప్పుడు ఒకసారి లిఫ్ట్ చేస్తారు, రెండోసారి లిఫ్ట్ చేస్తే వీరు ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ కూర్చుంటారు. కొంతమంది రెస్పాండ్ అవ్వరు, మాట్లాడరు. ఇంకా రెండోసారి మూడోసారి రాకపోతే వాళ్ళు కూడా కాస్త గద్దించి మాట్లాడతారు. ఏం చేయాలో అర్థం కాదు. పేరెంట్స్ చెప్పాలంటే భయం, ఎటు వెళ్ళాలో అర్థం. అంటే మినిమం లీగల్ అక్కడ అవేర్నెస్ లేకపోవడం చేసిన తప్పులు ఇవన్నీ కూడా. సో యాక్చువల్గా చట్టాలు ఏం చెప్తాయి, లీగల్ ఏం చెప్తుందంటే లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్, పోలీస్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఇట్స్ అ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్. అంటే అక్కడ జరిగినటువంటి విషయాన్ని ఇమీడియట్గా వాళ్ళు పిలిపించి మాట్లాడడం అనేది వాళ్ళ డ్యూటీ. అది జరిగిందా జరగలేదా, ఎస్సా నో, దట్ ఈస్ డిఫరెంట్. అది కోర్టులు తెలుస్తాయి. బట్ ఒకసారి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది అనగానే ఇమీడియట్గా మనం అడగాల్సింది, మీరు ఎవరు, మీ ర్యాంక్ అంటే సబ్ ఇన్స్పెక్టరా, కానిస్టేబుల్గా, సార్ ఇది మీరు ఎప్పుడు వస్తారో కన్వే చేయండి. నేను ఈరోజు వస్తానా, గంటలో వస్తానా, రేపు వస్తానా. అసలు ఎవరు కంప్లైంట్ చేశారు అది తెలుసుకోవడం మీ యొక్క హక్కు. ఇట్స్ అ రైట్. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క రైట్ ఏంటంటే మీ మీద ఎవరు ఆబ్లిగేషన్ చేశారు అన్నది తెలుసుకోవడం. మీరు అడగండి, అంతేగాని మేము చెప్పం రండి అన్నం కూడా పోలీసులు కరెక్ట్ కాదు అది. సో ఎవరు మీ మీద కంప్లైంట్ చేశారు అన్నది చెప్పాల్సింది. ఇంకా వీలైతే వాళ్ళు ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే దానికి సంబంధించిన కాపీ కూడా వాట్సాప్లో పంపించాల్సిన బాధ్యత కూడా పోలీసులకు ఉంది. అక్కడ ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు వీలైతే ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నట్లయితే మీ ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక అడ్వకేట్ని తీసుకెళ్ళిన ఇట్స్ అ రూల్. ఒక అడ్వకేట్ని తీసుకెళ్తే తను మాట్లాడతారు, మీరు అడ్వకేసీ, ఆయన మీ తరపున మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు విషయం అడుగుతారు మిమ్మల్ని, ఏం జరిగింది ఏంటని చెప్పి. ఎస్ఆర్నో అన్నప్పుడు మీకు తెలిసినటువంటి విషయం మీకు తెలియపరిచే ప్రయత్నం చేసండి. ఇక్కడ మీకు తెలియకుండా మీ పేరు ఎఫ్ఐఆర్లో నమోదు ఉంటే ఏం చేయాలి నేను తర్వాత చెప్తాను. ఒకవేళ మీరు అందులో ఆ నేరలో ఉన్నారా, అందులో ఏం జరిగిందని అడుగుతారు. ఏం జరిగిందా జరగలేదా, ఎలా జరిగింది ఏంటి అడిగినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ నెంబర్ మీరు భయపడకూడదు, నెంబర్ 2 శాంతంగా ఉండండి, పోలీసులతో ఆర్గ్యూ చేయకూడదు, ముందు వాళ్ళతో దబాయింపుగా మాట్లాడడం కానీ ఇట్లాంటివి ఏం చేయకూడదు, నెంబర్ని భయపడకూడదు. మూడోది, వాళ్ళు అడిగేటప్పుడు మీరు వెళ్ళినటువంటి అడ్వకేట్ మీ తరపున మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఒక అడ్వకేట్కి విషయం అంతా తెలుసు కాబట్టి కన్వే చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ 2 రకాల కేసులు ఉంటాయి. ఒకటి కాగ్నిజబుల్ అఫెన్స్, రెండవది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. అంటే ఏంటి సార్? కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే పోలీసులు హత్య, దోపిడీ, తీవ్రమైన నేరారోపణలు, మానభంగాలు, రాబరీస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. అంటే వితౌట్ మీకు చెప్పాల్సిన అవసరం మిమ్మల్ని తీసుకెళ్లి పోలీసులు ఇమీడియట్గా మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసేస్తారు. ఇమీడియట్ తీసుకెళ్ళి మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి మిమ్మల్ని కోర్టు ముందు కూడా ప్రవేశపెట్టారు. రైట్, ఇమీడియట్గా ఉంటుంది. మిమ్మల్ని మీతో డిస్కషన్ చేయడం కూడా తర్వాత, ఎందుకంటే ఆ క్షణించి మీరు తప్పించుకునే ప్రయత్నం ఉంటుంది కాబట్టి పోలీసులు ఇమీడియట్ యాక్షన్ దిగుతారు. దీన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. అంటే హత్య, దోపిడీలు, మానభంగాలు, దొమ్మిలాట్లు, అంటే చూడండి గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ వెళ్ళి గట్టిగా కొట్టుకుంటారు, తాళబద్దలు కొట్టుకుంటారు, తీవ్రమైన మర్డర్ టైమ్స్, అట్లాంటివన్నీ కూడా కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. రెండవది నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే చిన్న అభియోగాలు. చిన్న అభియోగాలు అంటే ఏదో గట్టిగా తిట్టుకోవడం కానీ, లేకపోతే మోసం చేయడం కానీ, లేకపోతే ఒకరి స్థలంలోకి మరొకరు వెళ్ళిపోవడం కానీ, ఇట్లాంటి చిన్న వివాదాలు, స్మాల్, దీన్ని నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ వచ్చేసరికి ఇమీడియట్గా పోలీసులు మిమ్మల్ని పిలుస్తారు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లో ఉన్నప్పుడు పోలీసులు మిమ్మల్ని పిలుస్తారు, పిలిచి మాట్లాడతారు. ఆ కన్సల్ట్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ మీతో మాట్లాడతారు. విషయం తెలిసిన తర్వాత మీకు ఇమీడియట్గా 41A సిఆర్పిసి నోటీస్ ఇస్తారు. మీకు 41A నోటీస్ ఇవ్వకుండా మిమ్మల్ని పంపించేది అవకాశం లేదు. అంటే ఎట్లా డిసైడ్ అవుతామంటే, మీరు ఏదైతే ఏ నేరం అయితే అభియోగించబడిందో ఆ నేరం యొక్క తీవ్రత 7 సంవత్సరాలకు లోబడి, అంటే ఒకవేళ నేరం రుజువయ్యి ఆ నేరం క్లియరెన్స్ అయ్యి 7 years కన్నా తక్కువ ఉన్న శిక్షలు ఎక్కువగా ఉన్నట్లయితే ఇమీడియట్గా 41A నోటీస్ ఇష్యూ చేస్తారు. మీరు 41 నోటీస్ తీసుకొని మీరు ఇమీడియట్గా మాట్లాడి ఏమైనా కోర్టులో మేము మాట్లాడుకుంటామని చెప్పి మీరు ఆ నోటీస్ తీసుకొని వచ్చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అక్కడ వరకే పోలీసుల యొక్క పని. ఒకవేళ ఎఫ్ఐఆర్లో మీ పేరు నమోదైనా సరే మీకు 41A నోటీస్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇదే యాజ్ ఎ ఇండియన్ సిటిజన్గా మీకు ఉన్నటువంటి రాజ్యాంగపరమైన హక్కు అది మీకు. సో ఇంతకుముందు లేదు కానీ ఇప్పుడు చాలా పోలీస్ స్టేషన్లు దీన్ని ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ పాటిస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మిమ్మల్ని పిలిపిస్తారు, మాట్లాడతారు, నోటీస్ ఇష్యూ చేస్తారు, మిమ్మల్ని పంపించేస్తారు. మీరేమన్నా కోర్టులో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ యొక్క నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ వరకు అయితే. అట్లా కాకుండా కాగ్నిజబుల్ అఫెన్సెస్ అయితే మీ నోటీస్తో సంబంధం ఉండదు, ఇమీడియట్గా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఇక్కడ. ఇది యాక్చువల్గా ఇలా ఈ ప్రొసీజర్లో ఉంటుంది అనమాట. పోలీసు మిమ్మల్ని పిలిచేటప్పుడు మాట్లాడే పద్ధతి ఇలా ఉంటుంది. ట్రూ సార్, మీరు అన్నట్టుగానే అంటే చాలా మంది ఎవరైతే ఎఫ్ఐఆర్ ఫైల్ కేసు నమోదై సడన్గా రమ్మని అన్న తర్వాత వాళ్ళని రోజంతా వెయిట్ చేపిస్తూ ఉంటారు. అండ్ అడిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఒక పోలీస్ని అడిగే ప్రాసెస్లో అడిగినప్పుడు కూడా చిరాకు పడ్డం కావచ్చు, కూర్చో ఇప్పుడే కాదు నీ టైం అనుకుంటూ చాలా డిలేగా ఉంటుంది. అదంతా కరెక్టేనా సార్? అప్పుడు అంటే మనకి ఎలాంటి రైట్స్ ఉంటాయి, చట్టప్రకారంగా మనం ఎలా మూవ్ ఆన్ అవ్వాలంటారు? పోలీసులు మిమ్మల్ని ఇంట్రాగేషన్కి పిలిచినప్పుడు, విచారణ నిమిత్తం పిలిచేటప్పుడు అక్కడ 1-2 గంటలు అలా కూర్చోబెట్టే ఇది కూడా ఉంటుంది. అంటే ఈ టైం, ఎందుకంటే వాళ్ళకి చాలా కేసులు ఉంటాయి కాబట్టి మిమ్మల్ని కూర్చోబెట్టే ఉంటుంది. బట్ ఒకవేళ పిలిచినా మార్నింగ్ టు అప్ టు ఈవినింగ్ వరకు మిమ్మల్ని మాట్లాడే వరకు టైం ఉంటుంది. అలా కాకుండా మిమ్మల్ని వితౌట్ అరెస్ట్ వారెంట్ చేయకుండా, మిమ్మల్ని 41A నోటీస్ ఇష్యూ చేయకుండా మిమ్మల్ని ఎక్కువగా కూర్చోబెడితే మీరు ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళి మీరు దాన్ని కూడా ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మిమ్మల్ని అరెస్ట్ చేసేది 41A నోటీస్ ఇష్యూ చేయకుండా మిమ్మల్ని అరెస్ట్ చేసేది ఇష్యూ కూడా లేదు. అట్లీస్ట్ మీ పేరెంట్స్కో లేకపోతే మీ దగ్గర బంధువులకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇది కాకుండా మీతో ఉన్న అడ్వకేట్కి ఇన్ఫార్మ్ చేయాలి. అది కూడా వాళ్ళు డైరెక్ట్గా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఎప్పుడు కూడా లేదు. అరెస్ట్ చేశారంటే ఇమీడియట్గా వితిన్ 24 అవర్స్లో కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. అంటే ఒకవేళ లేట్ అయినా మళ్ళీ జడ్జి గారు, మ్యాజిస్ట్రేట్ గారు ఉంటే మ్యాజిస్ట్రేట్ గారిని తీసుకెళ్ళి అక్కడ రిమాండ్లో తీసుకొని వస్తుంటే పరిస్థితి వస్తుంది తప్పించి ఇమీడియట్గా వాళ్ళ పోలీసులు కనబడగానే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసే విధానం ఎక్కడ లేదు. వాళ్ళు మీ మీద ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎఫ్ఐఆర్ అంటే ఇట్స్ నాట్ అది ఒక పెద్ద అభూతమైతే ఏం కాదు. ఎఫ్ఐఆర్ ఇట్స్ ఒక జస్ట్ ఇట్స్ రిపోర్ట్, అంటే ఒక రిటర్న్ డాక్యుమెంట్ ఓన్లీ. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మీ మీద ఎఫ్ఐఆర్ నమోదైందంటే మీరు ఏదో భయపడిపోవాల్సిన అవసరం లేదు, మీరు పూర్తిగా ఒక ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సార్, మీరు అన్నట్టుగానే ఎఫ్ఐఆర్ నమోదైంది, ఒక పోలీస్ నుంచి మనకు ఒక కాల్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. అంటే నా ఎడ్యుకేషన్కి కావచ్చు, నేను విదేశాలకు వెళ్ళేటప్పుడు కావచ్చు, ఇలాంటి కేసు ఒకటి నా మీద ఉందంటే నాకు నా పాస్పోర్ట్ రాదు అనే ఇలాంటివి ఉంటాయి కదా సార్. అంటే ఎలా ఆలోచించాలి అంటారు? అదే ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఎఫ్ఐఆర్ నమోదైంది అన్నంత మాత్రం ఏదో పెద్ద ఏం జరిగిపోదండి. ఈవెన్ ఎఫ్ఐఆర్ను కూడా మనం క్వాష్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎలా చేయొచ్చు అంటారు? లీగల్ పరంగా ఎలా వెళ్ళాలి? ఎగ్జాక్ట్లీ. ఎఫ్ఐఆర్ అంటే మీరు ఆ సంబంధించినటువంటి నేరంలో మీరు లేకుండానే మీరు అందులో ఫ్రేమింగ్ చేయబడ్డారు, అంటే కంప్లీట్గా ఒక ఫ్రేమ్లో మీరు ఇరుక్కుపోయారు, అక్కడ మీకు సంబంధం లేదు. నేను ఉదాహరణ మీకు కొన్ని కేసులు కూడా మీకు చెప్తాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు, ప్రేమించిన తర్వాత కుదరాలనుకున్నారు. చివరికి అమ్మాయి ఏంటంటే ఇక ఈ అబ్బాయి ఇక నన్ను కంటిన్యూగా చేసుకుంటున్నాడు, ఈ అబ్బాయిని ఖచ్చితంగా నా లైఫ్లో తీసుకోవాలని చెప్పి ఆ అమ్మాయి ఈయన మీద తీవ్రమైన లైంగిక ఆరోపణలు చేసింది. జస్ట్ లవ్ చేయడం అన్నది తప్పు కాదు, లీగల్గా అసలు లవ్ చేసుకున్నారు, ఏదో జరిగింది అక్కడ. కానీ అమ్మాయి ఏం చేసింది, వాంటెడ్లీ ఈయన మీద లైంగిక ఆరోపణలు చేసి ఈ అమ్మాయిని ఇరికించే ప్రయత్నం చేశారు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు నేను చెప్తాను. కొన్ని సందర్భాల్లో ఆస్తి తగాదాలు ఉంటాయి. ఈ పక్క నుండి 2 స్థలాల వ్యక్తులు ఉంటారు, ఒకరి మీద ఒకరి ఆస్తి వివాదం నడుస్తుంది. దీని ఏంటంటే ఈ ఆస్తి వివాదం తెగట్లే అని చెప్పి ఈ పక్కన ఉన్నటువంటి నైబర్ కావాలని చెప్పి ఆ నైబర్ వ్యక్తితో అబ్బాయినో కొడుకునో కూతురునో లేకపోతే ఏం చేస్తారంటే ఏదో దొంగతనం జరిగిందనో మరొకటి చేశారని చెప్పి వాళ్ళని కేసులో ఫ్రేమింగ్ చేయబెడతారు. ఇట్లా రకరకాల వివాదాలు, ఆస్తి వివాదాలు కావచ్చు, కొన్ని కంపెనీస్లో పార్ట్నర్స్ ఎంప్లాయ్మెంట్కి అండ్ కంపెనీ నుండి మేనేజ్మెంట్కి ఎక్కడొచ్చిన వివాదం చెడుతుంది, వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ చేస్తా అని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేసేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు నేరం చేయలేదని మీకు అనిపించినప్పుడు అటువంటి సందర్భాల్లో మీరు ఎఫ్ఐఆర్లో మీ పేరు ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు ఆ ఎఫ్ఐఆర్ను కూడా క్వాష్ చేసుకునే అధికారం కూడా మీకు ఉంటుంది యాజ్ ఎ ఇండియన్ సిటిజన్గా. సెక్షన్ సిఆర్పిసి 482 ప్రకారం మీకు ఇది ఎలా ఉంటుందంటే మీరు హైకోర్టులో దీన్ని క్వాష్ చేసే అధికారం ఉంటుంది. హైకోర్టులో మీరు ఇమీడియట్గా ఒక అడ్వకేట్ని సంప్రదించి అడ్వకేట్ త్రూగా హైకోర్టులో మీరు ఒక పిటిషన్ దాఖలు చేసుకోవాలి. క్లియర్గా అందులో ఎవిడెన్స్ డాక్యుమెంట్, అంటే ఏ ఫ్రేమింగ్లో మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయబడ్డారు, మీరు ఏ ఫ్రేమింగ్లో ప్రకారం దీనికి మీకు సంబంధం లేకుండా మీరు ఇందులో ఇన్వాల్వ్ చేయబడ్డారు అన్నటువంటి విషయం కానీ క్లియర్గా మీరు హైకోర్టులో ఉన్నటువంటి విషయం, అంటే లోవర్ కోర్ట్స్కి రైట్ లేదు, అంటే డిస్ట్రిక్ట్ కోర్టు కానీ లేకపోతే సివిల్ కోర్ట్స్ కానీ క్రిమినల్ కోర్ట్స్కి క్వాష్ చేసే అధికారం లేదు, ఓన్లీ హైకోర్టుకు మాత్రమే ఉంది. ఈవెన్ ఎఫ్ఐఆర్ను కూడా క్వాష్ చేసే అధికారం మన కోర్టులో, మన హైకోర్టుకి వెళ్ళేటప్పుడు హైకోర్టులో ఏ సంఘటన సంబంధించి మిమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేశారన్నది కూడా మనకు అక్కడ క్లియర్గా చెప్పే సందర్భాల్లో కూడా మనం దాన్ని క్వాష్ చేయొచ్చు. ఈ క్వాష్ 3 సందర్భాల్లో చేయొచ్చు. ఒకటి, ఏదైనా ఒక అభియోగం మీ మీద నమోదు చేసినప్పుడు ఆ నేరానికి ఉన్న, అంటే ఒక తీవ్రమైనటువంటి నేరానికి ఉన్నటువంటి ఏవైతే పనిష్మెంట్స్ ఉంటాయో ఆ నేరాలు మీరు చేసిన నేరానికి అంత తీవ్రత లేదు, కానీ ఆ సెక్షన్లు తీసుకొచ్చి ఇక్కడ మీ మీద అభియోగం చేసి ఆ సెక్షన్స్ మీ మీద ఇంపోజ్ చేసినా క్వాష్ చేసుకోవచ్చు. రెండవది, ఆ సందర్భాల్లో మీరు లేరు అక్కడ, ఆ టైంకి ఆ సంఘటన జరిగేటప్పుడు కావచ్చు, లేకపోతే అపవాదం జరిగే సందర్భంలో మీరు లేకపోతే మీరందులో ఫ్రేమ్ చేయబడ్డారు, అటువంటి సందర్భాల్లో కూడా లేనప్పుడు. మూడవది, ఇది ఏదీ కాకుండా
ఆ యొక్క తీవ్రత నేరం అంటే మీరు ఏదైతే ఈ యొక్క నేరం జరిగిందనో లేకపోతే ఒక వివాదం జరిగిందని మీరు ఫ్రేమ్ చేయబడ్డారో ఆ ఫ్రేమ్ చేయబడిన సందర్భం మీకు సంబంధించింది కాదు, అంటే మీ రిలేటెడ్ కాదు. దీనికి సరైన సాక్ష్యాధారాలు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆ యొక్క కోర్టు ముందు రుజువు పరచని సందర్భంలో కూడా మీరు క్వాష్ పిటిషన్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్కి మీరు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకున్నారో ఇమీడియట్గా మీ హైకోర్టు వాళ్ళు మీకు రిలీజ్ చేస్తారు, డిగ్రీ వస్తుంది. దాన్ని ఇమీడియట్గా లోకల్ పిఎస్లో పెట్టినప్పుడు ఆ ఎఫ్ఐఆర్ను కూడా మీరు క్యాన్సిల్ చేసుకునే హక్కును కూడా కలిగి ఉంటారు. ఎఫ్ఐఆర్ను కూడా క్వాష్ చేసుకునే అధికారం ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఏంటంటే మీ మీద మీరందరూ నిజంగా లేనప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఫోన్ వచ్చింది, లేదా మీకు పలానా డిపార్ట్మెంట్ వాళ్ళ ఫోన్ వచ్చి మీకు ఇమీడియట్గా రండి చేయండి అంటే మీకు చెప్పాల్సిన రైట్ వాళ్ళకు ఉంది. రెండవది ఎందుకు చేశారంటే 41 అనే నోటీస్ ఇష్యూ చేయాలి. 41 నోటీస్ ఇష్యూ చేస్తే ఏమన్నా కోర్టులో చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి కంటెంట్ 2 రకాల విషయం. ఒకటి మీకు సంబంధం లేని విషయాల్లో మీరు ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఎలా ఉంటుంది, రెండోది ఒకవేళ మీరు సంబంధించిన విషయం ఉన్నప్పుడు కూడా అది పోలీస్ స్టేషన్ వాళ్ళు విచారించేది కాదు. పోలీసులు ఓన్లీ దాని మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడం వరకే ఇంపార్టెంట్. ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే ఈవెన్ దో ఎఫ్ఐఆర్ని ఎట్లయితే చేస్తారో ఛార్జ్షీట్ కూడా సేమ్ ప్రొసీజరు. ఛార్జ్షీట్ని కూడా మనం క్వాష్ పిటిషన్ చేసుకోవచ్చు. ఛార్జ్షీట్ అంది నేరారోపణ జరిగిన తర్వాత పోలీసులు చేసినటువంటి ఇష్యూని కోర్టు ముందు సబ్మిట్ చేసేదాన్ని ఛార్జ్షీట్ అంటారు, ముందుగా చేసేదాన్ని ఎఫ్ఐఆర్ అంటారు. ఏదేమైనప్పుడు కూడా ఈ వీడియో ద్వారా చెప్పడం ఏంటంటే మీకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, భయపడాల్సిన అవసరం లేదు, ఆర్గ్యూ చేయొద్దు, శాంతంగా ఉండండి. మూడోది ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు వెళ్తూ ఒక అడ్వకేట్ని తీసుకెళ్ళడం అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మిమ్మల్ని అక్రమంగా నిర్బంధిస్తే మాత్రం పోలీసులపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సిరి గారు. ఎస్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే ఎవరికైనా కూడా ఇంకా దీని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అన్నా మీరు అన్నట్టుగానే కొన్ని సందర్భాల్లో కాల్స్ వచ్చి అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ప్రాసెస్లో ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా ఐడియా ఉండని పరిస్థితిలో ఒక అడ్వకేట్గా నాకు మీ సపోర్ట్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని ఏ రకంగా సంప్రదించాల్సిన అవసరం ఉందంటారు సార్? తప్పనిసరిగా సిరి గారు, ఇటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రిలేటెడ్లో మీరు ఏదైనా మీ మీద ఒక ఎఫ్ఐఆర్ నోటీస్ వచ్చినా, పోలీస్ నుంచి ఫోన్ వచ్చినా, ఇతరత్ర ఏదైనా సంబంధాలు ఉంటే డెఫినెట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అట్లీస్ట్ మీరు కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మరలా మా లీగల్ టీం వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, ఆ కాల్ బ్యాక్ చేస్తారు. బట్ ఏదైనప్పుడు కూడా మీరు నేరారోపణ అనేది అభియోగం మీ మీద మోపబడినప్పుడు మీరు హైకోర్టులో ఆ ఎఫ్ఐఆర్ను కూడా క్వాష్ చేసి మీ మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ను కూడా తొలగించుకునే అవకాశం ఉంటుంది. రకరకాల డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటుంది. ఒకే వీడియో అన్ని డీటెయిల్స్ చెప్పలేం కాబట్టి ఎవరైనా ఇటువంటి సమస్యల్లో ఉంటే న్యాయపరంగా సలహా సంప్రదింపులు కావాలంటే ఇమీడియట్గా మీ చేతిలో ఫోన్ తీసుకోండి, కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా సార్, ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఇది ఎలా మనము లీగల్ పరంగా తీసుకెళ్ళొచ్చు అన్న ఒక వీడియో ద్వారా మనకైతే ఒక చిన్న క్లారిటీ వచ్చింది అని అనిపిస్తుంది. గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.